సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం సరికాదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కిమ్స్ హాస్పిటల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి శ్రీతేజ్ ను పరామర్శించిన ఆయన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తొక్కిసలాట మహిళ మృతి ఉద్దేశపూర్వకంగా జరిగినవి కాదని, దానిపై కేసులు పెట్టి రాద్ధాంతం చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. సిస్టంలో లోపం ఉన్నప్పుడు సరిచేసుకోవాలని సూచించారు. కానీ ఇక్కడ ఇట్లాంటి వాటిలో ఇంటెన్షన్ ఉండదు. ఆయన వచ్చినప్పుడే నాన్న ఇట్లా అవుతుందని చెప్పి ఎవరు ఊహించరు కదా. రాద్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. ఇలా అందరినీ బెదిరించుకొని ప్రభుత్వానికి రెండు విశేష అధికారాలు ఉంటాయి. ఒక అధికారం ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు ప్రభుత్వానికి. ఎవరి మీదైనా ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకైనా కేంద్ర ప్రభుత్వాలకైనా రెండు విశేషమైన అధికారాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ వేసే అధికారం, ఎవరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు. ఏది పద్ధతి చేస్తా అంటే దానికి ప్రజలు ఉంటారు. శ్రీతేజ జల్దీ కోలుకోవాలని, ఆ కుటుంబం శోకసప్త హృదయంతో ఉంది కాబట్టి వాళ్ళని అందరూ ఆదుకోవాలని, వాళ్ళ కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబం మంచిగా బతకడానికి అటువంటి అన్ని రకాల ఆర్థికపరమైన సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇది ఖచ్చితంగా జరగాల్సింది. ఎక్కడ బాయిలు వెళ్ళిపోయి చనిపోయి పేలి చనిపోయినప్పుడు కావచ్చు, లేకపోతే రకరకాల పద్ధతులు కావచ్చు, చనిపోయినప్పుడు ఒక సమాజం వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు దీని పెద్ద రాద్ధాంతం చేసేది భారతీయ జనతా పార్టీ కాదు, రాద్ధాంతం చేసేది కాంగ్రెస్ పార్టీ. దీని మీద గంటల తరబడి అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం ఆ వర్గాన్నే, ఆ ఇండస్ట్రీనే మొత్తం బోర్డు నిలబెట్టే ప్రయత్నం కూడా మంచిది కాదు. ఆయన అనుకుంటుండు. ఇవాళ కొద్దిమంది సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేవాళ్ళు హర్షిస్తుండొచ్చు, కానీ